నమస్కారం అండి. నేను మీ నుండి రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎన్ని గుంటలైతే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎన్ని గుంటలైతే రైతు పాస్బుక్ మాకు వస్తుంది. ఆ ఆ విధమైనటువంటి ఎన్నో అనుమానాలు, సందేహాలు తోటి చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని చర్చిద్దామని మీ ముందుకు వచ్చానమాట. సో రియల్ భూమి వీక్షకులు అందరూ కూడా ఏంటంటే, నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఈ వీడియో అంటే ఈ ఛానల్లో నేనైతే భాగ్యస్వాములు అనుకుంటున్నాను కాబట్టి అది నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నాకు రియల్ భూమి ఛానల్కి అనుబంధం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతూ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసి ఇచ్చారు తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి కమర్షియల్ రిలేషన్షిప్ లేదు. నో ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ నేను చేయడం కాదు. నాకు ఏమి ఉంటే ఇది లేదు. ఓకేనా? వ్యాపార సంబంధాలు లేవు, వాళ్ళతో వ్యక్తిగత సంబంధాలు అందరితో ఉన్నాయి, అంతే. సో అది అయిపోతే ఇక మనము అగ్రికల్చర్లో వ్యవసాయ భూములు అంటే ఏంటి, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎకరానికి 100 సెంట్లు ఇక్కడ వాడం. మనకి హైదరాబాదు, తెలంగాణ అంతా కూడా గుంటల్లో మాట్లాడుకుంటాం. 40 గుంటలు ఎకరానికి, 121 గజాలు ఒక గుంటతో సమానం. సో 121 గజాలు ఒక గుంటతో సమానం. అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఇదివరకు మన గతంలో ఎన్నెన్నో విన్నాం, నేను కూడా విన్నా. 5 గుంటలు ఉంటే కానీ చేయరు, 10 గుంటలు ఉంటే కానీ చేయరు, ఇలా అన్నీ విన్నాను. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే 2 గుంటల వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది, రైతు పాస్బుక్ వస్తుంది. సో రైతు రుణాలు వస్తాయి, మళ్ళీ అగ్రికల్చర్ గోల్డ్ లోన్లు తీసుకోవచ్చు, అగ్రికల్చర్ లోన్లు తీసుకోవచ్చు, క్రాప్ లోన్లు తీసుకోవచ్చు. వీటిల్లో సామూహికంగా మనమంతా కూడా పంట పండించుకోవచ్చు. అండ్ ఇప్పుడు తెలంగాణలో ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక రకమైనటువంటి మూమెంట్ హెల్త్ పరంగా, ఎందుకంటే ఈ పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకి మనం చూస్తున్నాం. ఆ పెరుగుతున్న సంఖ్య వల్ల భయాందోళనకు గురయ్యేనా, లేకపోతే దానివల్ల జాగరూకతతోటి అంటే అవేర్నెస్ వచ్చి అందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ చేపడుతున్నారు. కాబట్టి ఇటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్కి చాలా డిమాండ్ ఉంది. అయితే ఇవి మనం కోట్ల రూపాయల్లో ఎకరాలు కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి చిన్న చిన్న ఫ్రాక్షన్ హ్యాండ్ హోల్డింగ్స్ 2 గుంటలు కొనుక్కుంటే శుభ్రంగా 242 గజాల్లో ఏవో కావాల్సినవి 4 జామకాయలు, 2 కొబ్బరి చెట్లు, 2 అరటి చెట్లు పెట్టి మధ్యలో ఇంటర్ క్రాప్స్ తోటకూరలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు ఇలాంటివన్నీ పండించుకుని వీక్లీ వెళ్ళి అవి తెచ్చుకుంటున్నారు. సామూహికంగా చేసుకుంటూ అంతా చాలా చక్కగా ఆనందంగా కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అలా వెళ్ళినప్పుడు చూసినప్పుడు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజుల్లో ఇలాంటివి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, అవన్నీ కూడా ఫెన్స్డ్ ప్రాపర్టీస్ కాబట్టి ప్రమోటర్ని మాత్రం మీరు ఖచ్చితంగా గట్టివాడిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ప్రమోటర్ మనకి అవైలబిలిటీ ఉండాలి. ప్రమోటర్ అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయేవాడు కాకుండా ప్రమోటర్ మనకి అన్ని కొన్ని కాకపోతే కొంత ఏదో 5% ఆఫ్ ల్యాండ్ అన్నా 10% ఆఫ్ ల్యాండ్ అన్నా ఆయన పేరును ఉండి ఆయన అక్కడే ఉండేలాగా ఉంటే మంచిది మనకి. ఎందుకు అంటే ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఫస్ట్ డ్రాబ్యాక్ ఎలాంటి అప్రూవల్స్ అవసరం లేదు. ఓన్లీ మనకి ఆయన పాస్బుక్లో 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు అమ్మేదాకా రిజిస్టర్ చేస్తూనే ఉంటారు. సో అందువల్ల అక్కడ ఒక చిన్న లూఫోల్ కనిపెట్టి, లూఫోల్ ఉంది కాబట్టి చీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను అందరికీ కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. 10 ఎకరాలు ఉంది మరి మన 4 గుంటలకో 5 గుంటలకో లేదా 2 గుంటలకో మనకు వెళ్ళటానికి దారి ఉండాలి కదా. అందులో 2 గుంటలు ఏవి అని మనం తెలుసుకోవాలి కదా. సో కాబట్టి అలాగ తెలుస్తూ వీళ్ళు ముందర మనకు అమ్మేటప్పుడు 40 గుంటల్లో 30 గుంటలకే 32 గుంటలు అమ్మేలాగా చూపిస్తారు. తర్వాత 8 గుంటలు కూడా అమ్మే అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేసి ఆ ప్రకారంగా మనం అంతా అన్ని ప్లాట్లు అమ్మేసేసాక ఆ రోడ్లు ఏవైతే వేశారో 20 అడుగుల రోడ్లు వేస్తారు సామాన్యంగా. ఈ అగ్రికల్చర్ లేఅవుట్స్ అన్నింటిలో కూడా 20 అడుగులు వేస్తారు. ఆ 20 అడుగుల్లో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో రోడ్స్ ఉన్నటువంటి ల్యాండ్, ఆ రోడ్స్ ఉన్న ల్యాండ్ అంతా కూడా ఒక సొసైటీగా గాను అసోసియేషన్ గాను ఈ ఫామ్ ప్లాట్ ఓనర్స్ అందరికీ కలిపి ఒకటి ఫామ్ చేసుకుని వాళ్ళకి అది ఇచ్చేయాలి. ప్రమోటర్ వెళ్ళిపోతుంటే అవి వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రమోటర్ ఉన్నా కూడా ఇదంతా కూడా మనం ఆల్రెడీ మనకి ఈ కాస్ట్ అంతా కూడా పాస్ ఆన్ చేసే ఆ ల్యాండ్ కాస్ట్ ఫిక్స్ చేస్తారు కాబట్టి అది ప్రమోటర్ది కాదు, అది ఈ ప్లాట్ ఓనర్స్ అందరిది సొంతం అనమాట. సో ఈ జాగ్రత్త మీరు తీసుకోకపోతే మొత్తం అమ్మేసుకునే, మొత్తం రిజిస్టర్ చేయించి మొత్తం ఉన్న ల్యాండ్ అంతా కూడా ఆయన పేరు నుండి 4 ఎకరాలు 5 ఎకరాలు మొత్తం
ఈ వినియోగదారులకే అమ్మేసే అవకాశం ఉంటుంది. అది ఒక చాలా అంటే సీరియస్ ఇష్యూ అనమాట. ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ రిలేటివ్‌గా ఒక రకంగా చూస్తే అది సేఫ్ అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏంట్రా అంటే మనకి రిజిస్టర్ చేసేది 5 గుంటలు. కానీ మనకొచ్చే ల్యాండ్ 4 గుంటలు. ఒక గుంట ఏంటి అంటే రోడ్డు సైడ్‌కి, రోడ్డు వైపున మీది దీనిలో కలిసింది అని చెప్పి అలా చూపిస్తున్నారు. అలా చూపించే దానిలో రిస్క్ తక్కువ. మొదట చెప్పిన దానికంటే రెండో దానిలో రిస్క్ తక్కువ. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఎటువంటి అప్రూవల్స్ అవసరం లేదు కాబట్టి మన ల్యాండ్ ఒకసారి కొనుక్కున్నాక వాటి బౌండరీస్ చూసుకుని వాటి బౌండరీస్కి ఏదో ఒక విధంగా స్టోన్స్ పెట్టుకుని కావాల్సిన విధంగా స్టోన్స్ పెట్టుకుని వాటికి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు యాక్సెస్ ఉండేలాగా చేసుకోవటం మాత్రం అది మనకి కొనుగోలుదారికి అది బాధ్యత. కొనుగోలుదారు తగు జాగ్రత్త తీసుకోవాలి. బయ్యర్ బీవేర్ అని మనం కొనేసుకున్నాక దానికి భూమికి మన హక్కుదారులు అవుతాం, కానీ మన బౌండరీస్ మన ప్రాపర్టీ మనకు తెలియకపోతే రేపొద్దున ఎట్లా? సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు ఎంతో కాస్ట్ కాదు. మనం ఒక 10,000 15,000 పెడితే ఇంత పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక్కొక్కటి గజం 8,000 వేసుకున్నా సరే 200 గజాలంటే 16 లక్షలు పెట్టి కొనుక్కుంటున్న ప్రాపర్టీని ఒక 20,000 పెట్టి మనం ఫెన్సింగ్ చేయించుకొని పెట్టుకుంటే 10,000 పెట్టి మనం ఓన్లీ స్టోన్స్ పాతి పెట్టుకుంటే పక్క వాళ్ళు ఎవరో ఇటు పక్క వాళ్ళు ఎవరో తెలుసుకుని ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. నో యువర్ నేబర్స్. మీ నేబర్స్ తెలియకుండా, మీ వాళ్ళు ఎవరు తెలియకుండా మీరంతా ఒక సొసైటీ, వాట్సాప్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి, అంటే ఆ అసోసియేషన్ అంటే రిజిస్టర్డ్ బాడీ అవ్వక్కర్లా, మనకు గ్రూప్ అందరూ కూడా ఒక గ్రూప్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దీనిలో వేసుకుంటూ ఉంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీని మనము రక్షించుకుంటూ ఒక పక్కన ఈల్డ్ వస్తుంది. మన తర్వాత ఎవరికైనా ఇచ్చి అంతా కూడా ఫార్మింగ్కి ఇస్తే ఇవాళ రేపు ఫార్మింగ్లో కూడా చాలామంది వచ్చి యువత, ఇన్ పర్టికులర్ మన తెలంగాణలో యువత వచ్చి చదువుకున్న వాళ్ళంతా వచ్చి ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఇది ఒక హాబీగా వీకెండ్స్ వెళ్ళి చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరికైనా ఇచ్చేస్తే మనకి వాళ్ళ ఖర్చులు అన్నీ పోగా 50-50 ఇస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈల్డ్. మనకి ప్రాపర్టీ మనకి ఫెచ్చింగ్ ఉంటుంది, మనకి ప్రాపర్టీ సెక్యూర్డ్గా ఉంటుంది, మనకి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఏవి కావాలంటే అవి వాళ్ళు అక్కడ పండించినవి మనకి ఇస్తున్నారు. అది వాళ్ళ ప్రైసెస్ ఫిక్స్ చేసి ఇస్తున్నారు. ఆ విధంగా మనకి 50% ఈల్డ్ కూడా ఖర్చులన్నీ పోగా ఇస్తున్నారు. సో ఈ విధమైనటువంటి ఎన్నో రకరకాల వినూత్న పద్ధతుల్లో మనకి ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, అండ్ వెర్టికల్ ఫార్మింగు, రెయిన్ వాటర్ హార్వెస్టింగు, ఈ వెర్టికల్ ఫార్మింగ్లు తర్వాత హారిజాంటల్ ఫార్మింగు చేస్తూ మనకి అంతా కూడా హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని చెప్పి అది ఒకటి రెవల్యూషనరీ అయిపోయింది. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటే 1 ఎకరంలో 4 ఎకరాలు పండించగలుగుతున్నారు మినిమం. ఈ విధంగా చేస్తూ చల్లగా చక్కగా ఉండేలాగా చిన్న కమ్యూనిటీలో ఒక 10 ఎకరాల కమ్యూనిటీలో 4-5 రూమ్స్ వేసి ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో తయారు చేసి వీకెండ్స్ వెళ్ళి ఉండటానికి ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆహ్లాదకరంగా ఉండటానికి రకరకాలైనటువంటి వెంచర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తూ వీటి పట్ల మీరు దృష్టి సారించండి. అట్లాంటి వాటిల్లో రేటు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ నేను చెప్పాను కదా ఇందాకనే మీకు 5-6 వేల నుంచి 8,000 అంటే 10,000 లోపల అనుకోండి. 10,000 లోపల డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ లైక్ నేదురూరు ఇలాంటి ప్లేసెస్లో ఉన్నాయంటే హ్యాపీగా మనం తీసుకోవచ్చు. ఓకే, అక్కడ తీసుకుని మనం అయితే నేను చెప్పిన ఈ బౌండరీస్ విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. ఆ బౌండరీస్ అవి జాగ్రత్తగా ఉన్నాయో లేవో చూసుకుని అలాంటి ప్లేసెస్లో మనం కోరుకుంటే మనము, ఎందుకంటే భావితరాలకి మనం ఇవ్వగలిగింది ఏమిటి? ఆస్తులు ఇస్తే సరిపోలేదు, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? సరైన ఆహారం కావాలి, సరైన నేచురల్ మెథడ్స్లో పంట కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే ఇంకా మంచిది. ఆర్గానిక్ ఫార్మింగ్ కాస్ట్లీగా ఉంది కాబట్టి అది వైబుల్గా లేదు కాబట్టి చాలామంది న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నారు. సో మీరంతా కూడా ఎప్పుడైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోండి. ప్రమోటర్ని బాగా స్క్రీన్ చేసి గుర్తించి ప్రమోటర్ని ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో చూసుకుని అప్పుడే కొనుక్కోండి. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.